ఎలక్షన్ బీజేపీకి ఒక పెద్ద సెట్ బ్యాక్. మిషన్ సౌత్ ఇండియా, మిషన్ 224, మిషన్ 350 పెద్ద సెట్ బ్యాక్. నార్త్లో సెంటిమెంట్ నడుస్తుంది, సౌత్లో పబ్లిక్ ఆలోచన స్టైల్ డిఫరెంట్. కరప్షన్ కానీ, ఉద్యోగాలు కానీ, ప్రైస్ హైక్ కానీ, డ్యూటీ కానీ, దాని గురించి మాట్లాడకుండా మీరు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి పోయి జై హనుమాన్, జై బజరంగ్ బలి అని ఓటేయమని చెప్తారన్న. ప్రధానమంత్రి, ఇండియాకి ప్రధానమంత్రి, ఆయన జై హిందుస్థాన్ చెప్పాలి, జై భారత్ చెప్పాలి, వందే మాత్రం చెప్పాలి. మత రాజకీయం చేసినారు కాబట్టి ఓడిపోయినారు. ఇది నార్త్లో నడుస్తుంది, సౌత్లో నడవదు. నువ్వు జై శ్రీరామ్కి తీసుకోవాలి అడ్వాంటేజ్ అన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ, నేను ఫిరోజ్ ఖాన్, నేను ఒక సెక్యులర్ లీడర్, సెక్యులర్ పార్టీలో ఉన్నా. నేను ఫిరోజ్ ఖాన్ ఉన్న తర్వాత జై శ్రీరామ్ అంటాను, మాతా సీత జిందాబాద్ అంట, బజరంగ్ బలి జిందాబాద్ అంట, వెంకటేశ్వర స్వామి జిందాబాద్ అంట, భోలేనాథ్ జిందాబాద్ అంట. అరే నేనే అంటానా భయ్, మా పార్టీ సెక్యులర్. ఈ పాత నెరేటివ్ వద్దురా భయ్. ఈ రామ్ లక్ష్మణ్ స్టోరీ పాతది అయిపోయింది. ఇప్పుడు ఇండియాకి నువ్వు చెప్పినవే 250లో సూపర్ పవర్ చేద్దాం, అందరికీ కలుపుకొని తీసుకుపోదాం. మీరే చెప్పినారు రైట్, ప్రధానమంత్రి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఎక్కడ విశ్వాస్, ఎక్కడ ప్రయాస్ రాబోయి, అందరికీ కలుపుకొని తీసుకుపోదాం అని చెప్పిన తర్వాత నువ్వు కర్ణాటకలో పోయి 4% ముస్లిం రిజర్వేషన్ బ్యాన్ చేసేస్తావారన్నా. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, ముస్లిం కూడా చాలా వీక్ అని. ఓకే, ముస్లిం పేరు అన్కాన్స్టిట్యూషనల్, ఆ అన్కాన్స్టిట్యూషనల్ మీరు తీసేయండి పేరు, కానీ ముస్లింస్కి రిజర్వేషన్ మీరు ఎందుకు తీస్తారు? ఇట్లాంటి డివైడెడ్ రూల్ చేసుకొని బీజేపీ ఓడిపోయింది. బీజేపీకి నాకు తరఫు నుంచి ఒక సజెషన్, ఈ మొత్తం రీజన్ కాస్ట్ పక్కా పెట్టి పూర్తి డెవలప్మెంట్ మీద మాట్లాడు. సో తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తామని బీజేపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభుత్వం ఓకే వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత బ్యాన్ చేస్తారా బజరంగ్ దళ్? వినండి, బజరంగ్ దళ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తుంది, వాళ్ళకు బ్యాన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. బజరంగ్ దళ్కి బీజేపీ కానీ, బజరంగ్ దళ్ కానీ బజరంగ్ బలికి కన్వర్ట్ చేస్తాం. బజరంగ్ బలి మీద అతిమైన రెస్పెక్ట్ మాకు ఉన్నది, సో అది నడవలేదు. సో ఇట్లాంటి రిలీజియస్ పాలిటిక్స్ చేస్తే నడవదు, సింపుల్. అండ్ బజరంగ్ దళకి గురించి మీరు చెప్పినారు, ఒక ఆర్గనైజేషన్కి బ్యాన్ చేయాలి అంటే అది సెంటర్ చేయాలి. స్టేట్ బిల్ పాస్ చేస్తుంది, సెంటర్కి పంపిస్తుంది, సెంటర్ ఆమోదం వస్తే అది బ్యాన్ అవుతుంది, లేకుంటే అది బ్యాన్ కాదు. ఈ ఫలితాలతో తెలంగాణలో ఏమైనా ప్రభావం ఉండబోతున్నారు? 100%. మొత్తం ఆర్గనైజేషన్ రీజన్ పెట్టింది, క్యాడర్లో జోష్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది, కామన్ మ్యాన్లో హోప్ వచ్చింది. ఇలా గాంధీ భవన్ ఎన్ని రోజుల తర్వాత ఫెస్టివల్ వాతావరణం మీకు కనిపిస్తున్నది. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. 100% యునైటెడ్ ఫేస్తో కాంగ్రెస్ పోతుంది. నరేంద్ర మోదీ కానీ, కేసీఆర్ కానీ ఏ స్కీమ్లు కూడా చెప్పింది అమలు కాలేదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, పబ్లిక్కి కోపం ఉన్నది. ఆ కోపం పబ్లిక్లో పోయి మేము యునైటెడ్ ఫేస్ పెట్టి అవగాహన చైతన్యం ఇస్తే తప్పకుండా కాంగ్రెస్కి పవర్లో తీసుకువస్తారు. ఎన్ని స్థానాలు గెలుస్తారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ? 100% 65. మీరు ఎక్కడ గెలుస్తారు? దాని ప్రభావం నేను నాంపల్లిలో గెలుస్తా, ఖైరతాబాద్లో గెలుస్తా, జూబ్లీహిల్స్లో గెలుస్తా, ముషీరాబాద్లో గెలుస్తా. మీరు చెప్తున్నా, నాంపల్లిలో గెలుస్తా, ఖైరతాబాద్లో గెలుస్తా, జూబ్లీహిల్స్లో గెలుస్తా, ముషీరాబాద్లో గెలుస్తా, అంబర్పేటలో గెలుస్తా, మహబూబ్నగర్లో గెలుస్తా, నిజామాబాద్లో గెలుస్తా. ఎక్కడ కూడా బోకస్ ఓట్లు లేకపోతే ఏదైనా సీటు ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్కి, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి గిఫ్ట్ తెచ్చి కాల్ మీద పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రతో కానీ, లేదంటే మొన్న ఆయనకు సభ్యత్వం రద్దు చేసిన కానీ ఏమైనా సింపతి వచ్చిందంటారా? ఇది టోటల్ ఓవరాల్ భారత్ జోడో యాత్ర నుంచి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ఎంపీ కాబోయే ముఖ్య ప్రధానమంత్రి రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ అండ్ రిలీజియస్ పాలిటిక్స్, డివైడ్ అండ్ రూల్, పొలిటికల్ పోలరైజేషన్, ఇంకా కర్ణాటకలో ఉన్నది కరప్షన్, దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత ప్రైస్ హైక్, అన్నీ కలిసి బీజేపీకి సెట్ బ్యాక్. అది సేమ్ తెలంగాణలో ఉన్నది.
గట్టి మేము యునైటెడ్ ఫేస్తో ముందుకు పోతే 100% 33 డిస్ట్రిక్ట్స్లో 2 సీట్ గెలవాలి. 100% గెలుస్తాం. 66 తీసుకువస్తాం. తక్కువ ఒక ఫిగర్ తక్కువ చేసిన, ఎందుకంటే దిష్టి తల్లి అని 1 సీట్ పక్క పెట్టిన 65 వస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణలో సింగిల్గా పోటీ చేస్తారా, లేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి? సింగిల్గా పోతాం. ఫ్యూచర్లో పొత్తు అంటే రైట్, అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. కానీ ఇద్దరితో పొత్తు కాదు, ఒక బీఆర్ఎస్తో పొత్తు కాదు, బీజేపీతో పొత్తు కాదు. రైట్, బీజేపీ అంటే మాకు కాదు. అండ్ కేసీఆర్ వీడు పెద్ద దొంగ, సోనియమ్మ కాలు నొక్కి గుంజి వెళ్ళిపోయినాడు. సో ఈ లంగా ఫెలోతో పొత్తు పెట్టాం. తప్పకుండా నేను హైకమాండ్కి చెప్పిన, ఇక్కడ లంబనీలో మోటార్ సోట్లు ఉన్నాయి, తప్పకుండా ఫేర్ పిచ్చి ఇస్తా. చెప్తా బీజేపీ మీటింగ్ సార్, మీరు చాలా బీజేపీకి హెల్ప్ చేస్తారు. మెహర్బానీ చేసి సెక్యులర్ పార్టీలకు హెల్ప్ చేయి, కాంగ్రెస్కి హెల్ప్ చేయి, వేరే సెక్యులర్ పార్టీలకు హెల్ప్ చేయి. ఒక లంగా రిలీజియస్ పార్టీకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అసదుద్దీన్ అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 100% అసదుద్దీన్ ఇండియాకి పెద్ద బ్రోకర్. వాడు నరేంద్ర మోదీకి ఒక ఏజెంట్. వాళ్ళ చిన్న తమ్ముడు అక్బరుద్దీన్ కేసీఆర్కి ఏజెంట్. ఇక్కడ దోసుకొని తింటున్నారు, అక్కడ దోసుకొని తింటున్నారు. ఒక సింపుల్ ప్రశ్నకి మీకు చెప్పేస్తా సమాధానం. 543 ఎంపీస్లో అందరికంటే ఎక్కువ తిడతారు నరేంద్ర మోదీకి అసదుద్దీన్ ఓవైసీ. వేరే వాళ్ళు ఒక్క మాట కూడా చెప్తే వాళ్ళ మీద ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ రేడ్లు అవుతాయి. అసదుద్దీన్ మీద ఎందుకు అవుతలేదు? సో ఆయన దగ్గర వ్యాపారాలు లేవేమో. యూనో అసదుద్దీన్ ఉన్న ఇల్లు గగన్ పహాడ్లో 800 crores, 2004 ఎఫిడవిట్ ఎలక్షన్లో 4 crores ఉన్నది అని చెప్పినారు. ఇలా 800 crores ఇంట్లో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? సో అసదుద్దీన్ దగ్గర 10,000 crores ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.